ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా అంగరంగ వైభవంగా వినాయక చవితి అందరం చేసుకుంటాం. అయితే పాపం కొంతమంది ఒక్కటే రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వినాయకుడు అంటే ఆయన ఆది దేవుడు కాబట్టి ఆయన ఆశీస్సులు అందుకోవాలని అనుకుంటాం. కాబట్టి సింపుల్ గా వినాయక చవితి వ్రతాన్ని కానీ పూజని కానీ ఇలా ఆచరిస్తే సరిపోతుంది. అంత పెద్ద హంగు ఆర్భాటాలకు చేయకపోయినా స్వామివారు అంతే శీఘ్రంగా ఫలితాలు ఇస్తారు అని చెప్పుకోదగ్గ విధానం ఒకసారి చెప్పుకుందాం గురుగారు. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, ప్రసన్నవదనం ధ్యాయే. అంటే విఘ్నేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి మనము లక్షలు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, వేలు పెట్టాల్సిన పనులు కూడా లేదు. రూపాయి ఖర్చు లేకుండా కూడా చేసుకునేటటువంటి పూజల్లో వినాయకుడి పూజ ఒకటి. ఇప్పుడంటే మనకు పనులు పెరిగిపోయాయి కాబట్టి ప్రతి ఒక్క వస్తువు మార్కెట్ నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొని మనం పూజ చేసుకుంటున్నాం. కానీ పూర్వ పద్ధతి అలా కాదు. ఏ వస్తువు ఏ పూజ కావాలనుకున్నా అడవులకు వెళ్ళి విఘ్నేశ్వరుడికి ఏ పత్రం కావాలి, ఏ ఫలం కావాలి అన్నీ కూడా సమకూర్చుకొని పూజలు చేసేటటువంటి పద్ధతులు పూర్వకాలంలో ఉండేవి. అప్పుడు రూపాయి ఖర్చు కూడా ఉండేటటువంటిది కాదు. ఎందుకంటే అన్నీ మనకు ఉచితంగా దొరికేటటువంటి ఆవాసాలు చాలా మట్టుకు ఉండేటటువంటివి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో అవి కూడా కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకు 21 పత్రాలు అంటే 21 పత్రాలు ఉన్నాయి. మరి అవి ఏమేం పత్రాలు కూడా ఎవరికీ తెలియదు. కానీ అప్పటి కాలంలో చదువు రానటువంటి వాడు కూడా భగవంతుడికి ఈ 21 రక పత్రాలు చాలా ఇష్టం కాబట్టి అడవులకు వెళ్ళాలి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ పత్రాలు తీసుకొని రావాలి అనే ఒక జ్ఞానం ఉండేటటువంటిది. ఇప్పుడు చదువు పెరిగిపోతుంది, జ్ఞానం తరిగిపోతుంది. అప్పట్లో చదువు తక్కువ ఉన్నా జ్ఞానం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్న చిన్న చిన్న రూములో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలా ఏమీ లేదండి. సింపుల్ గణపతి యొక్క పూజకు పెద్ద హంగులు హారపాటాలు ఏం అవసరం లేదు. మనము ఏ పూజ చేసినా మనస వాచ కర్మణ ఈ 3 త్రికరణ శుద్ధులు కావాలి. కాబట్టి నువ్వు ఒక రూమ్లో చేసుకోవడం సింపుల్. గణపతికి కావాల్సినటువంటి గణపతి విగ్రహం లేకున్నా మట్టితో చిన్న మట్టితో చేసుకోవచ్చు, లేదా పసుపు ముద్దతో చేసుకున్నటువంటి విఘ్నేశ్వరుడు చేసుకోవచ్చు, లేదా మన మనసులో భావించి ఒక కలశం కూడా పెట్టుకోవచ్చు అండి. కలశంలో కూడా గణపతి యొక్క ఆవాహన చేసుకోవచ్చు. గణపతి యొక్క వినాయక చవితి అంటే ఒక రూపం కావాలి అనేటటువంటి ఒక భావనతోనే మనం విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిష్ట చేస్తాము తప్ప మనము అసలు ఏమీ లేదండి, నేను వినాయక చవితి పూజ చేసుకోవాలి, నా దగ్గర రూపాయి లేదు, నా దగ్గర పూజా వస్తువులు కూడా ఏమీ లేవు అని అంటే ఒక చక్కగా స్నానం ఆచరించి చక్కగా మడి కట్టుకొని ఒక చాప మీద కూర్చుండి విఘ్నేశ్వరుడి యొక్క నామం చదువుకున్న దానికంటే పుణ్యం ఇంకా నువ్వు 1000 వ్రతాలు చేసినా అంత పుణ్యం రాదంట. అందుకే మనసులో యద్భావం తద్భావతి. నువ్వు మనసులో భావన పెట్టుకున్నటువంటి వాడు నువ్వు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యాలి అని మనసులో దృఢంగా ఉంటే ఆ విఘ్నేశ్వరుడు స్వయంగా నేరుగా వచ్చి నీ ముందర కూర్చునేటటువంటి శక్తి సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి, తెచ్చుకునేటటువంటి శక్తి సామర్థ్యం ఉంది. కానీ అంత వైభవం మనం పెట్టుకోలేకపోతున్నాము, అంత ఆధ్యాత్మికతను మనలో సంతరించుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ అంగులు ఆర్భాటాలు అన్నీ చేస్తారు. మరి ఈ మధ్య కాలంలో నేను పూజ చేశానని చెప్పి అందరు తెలియదు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అన్నిట్లో ఆ భగవంతుడి వైపు కాదు, భగవంతుడి ఇటు ఉండాలి, నేను ఇటు పక్కన ఉండాలి, సెల్ఫీలు తీసుకొని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నాను. అంటే భక్తి భావనతో పాటు ఇక్కడ వేరే రకమైన ఉద్దేశాలు కూడా పెరిగిపోతున్నాయి, పబ్లిసిటీ కూడా పెరిగిపోతుంది. సరే, అది ఏమైనప్పటికీ కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మికతకు మనము కొన్ని అంటే ఎవరైనా ఎంత పేదవాడైనా సరే చిన్న చిన్న వస్తువులే ఉంటాయి, పెద్ద దానికి ఏమీ ఉండవు. గణపతి విగ్రహం లేకపోతే హార్దిక పసుపుతో చేసినటువంటి ఒక ముద్ద చేసుకున్నా సరిపోతుంది. అది కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఒక చిన్న కలశం పెట్టుకోండి, మట్టి కుండ అయినా సరే, మట్టి కుండ మీద ఒక కొబ్బరికాయ పెడితే అదే గణపతిగా భావన చేసుకోవచ్చు. అలాగే ఒక పీట, ఆ పీట మీద కాస్త ఒక రవిక కనుప కానీ ఏదైనా వేయాలి, దానిపైన బియ్యము పరిచి దాని మీద కలశ స్థాపన కానీ లేదా గణపతి విగ్రహం కానీ లేదా ఇంకా హార్దిక గణపతి కానీ ఏదో ఒకటి మీరు దాని మీద ప్రతిష్ఠింపజేసుకోండి. ఆ తర్వాత గణపతికి పూజకు కావాల్సినటువంటి వస్తువులు పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, కొబ్బరికాయ, పళ్ళు, ఫలాలు, అలాగే 21 పత్రములు, దీపపు కుందులు, మంగళహారతులు ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత గణపతి యొక్క పూజా విధానంలో ఒక శ్లోకం చెప్పబడింది. ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్ర వినాయకం భక్తవాసస్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే అనేటటువంటి శ్లోకాన్ని స్మరించుకోండి. అలాగే
గణపతికి ఇష్టమైనటువంటి నామములు అవి ఏంటి అని అంటే గనక ఈ నామములతో మనం పూజ చేసిన పూర్తి పూజ చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఆ గణపతి యొక్క 21 నామాలు కూడా తెలియనటువంటి వాడు ఈ శ్లోకముతో మనం పూజ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రము. అది ఏమిటి అని అంటే గనక ఏకదంతం మహాకాయం మహారూపంచ నామకం సర్వైఘ్న విఘ్న రూపాయ దేవదేవాది నమస్తుభ్యం సర్వలోక సమం పూజ్యం సర్వదేవ ప్రదాయకం ఆదిదైవం నమస్తుభ్యం విఘ్నేశ్వరం నమామ్యహం అనేటటువంటి శ్లోకం చదువుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇలా విఘ్నేశ్వరుడికి ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు చెప్పడం జరిగింది. ఎవరి స్తోమత వాళ్ళతో పాటుగా పూజ చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి మనము పూజకు కావాల్సినటువంటి వస్తువును కొనుగోలు చేసుకొని చక్కగా ఇంటి యందు ఈ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకోవాలి. అలాగే ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. అలాగే ఇంటికి మామిడి తోరణాలు తప్పకుండా ఉండాలి. మనం ఒక గిన్నెలో పసుపు కలుపుకోవాలి. పసుపు నీళ్లు 2 కలుపుకొని ఇంటి గుమ్మాలకు శుభం లాభం అని తప్పకుండా రాయాలి. ఆ తర్వాత మన ఇంటి గుమ్మానికి గణపతి ఉంటుంది. అప్పటి కాలంలో గణపతి పెట్టుకునేవాళ్ళు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ముందుగా ఇంట్లో గణపతి ప్రతిష్ఠించే దానికంటే ముందుగా ఇంటి గణపతి సింహద్వారం మీద గణపతి ఉంటుంది కదా, దాన్ని చక్కగా శుభ్రపరిచి దానికి గంధముతో కుంకుమతో అలంకరణ చేసి దానికి పసుపు కుంకుమలతో అక్షతలతో దానికి అర్ఘ్యం వదిలి ఆ తర్వాత ఇంట్లో మనం గణపతిని స్థాపన చేసుకుంటే శుభం లాభం కలుగుతుంది. గణపతికి సంబంధించినటువంటి పూలు పళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు ఇవి తీసుకొని వచ్చి యథావిధిగా నువ్వు పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా తెలియనటువంటి వాళ్ళు కూడా ఏం చక్క ఈ పూజా విధానాలన్నీ కూడా ఆన్లైన్లో వచ్చేసేసాయి, యూట్యూబ్లో వచ్చేసాయి, బుక్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా మీకు తెలియకపోతే ఒక గ్రంథం ఒక బుక్ పెట్టుకొని వినాయక వ్రతకల్పము అని ఉంటుంది. ఆ వ్రతకల్పం ముందర పెట్టుకొని ఒక్కొక్క నామంతో స్వామివారికి పూజ చేస్తూ ఉండండి. అష్టోత్తరంతో కావచ్చు, స్వామివారికి శ్లోకాలతో కావచ్చు, ఏ రకమైన విధానంతో ఆ రకంగా పూజించుకుంటే విఘ్నేశ్వరుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అలాగే గణపతికి ఇష్టమైనటువంటివి కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు. అయితే చాలా మంది ఏంటి అంటే ఈ మోతీచూర్ లడ్డూలు పెడుతూ ఉంటారు. గణపతి లడ్డూలు అంటే మోదకములు అని అర్థం. అలాగే మోదకులతో పాటు గణపతికి కొబ్బరి లడ్డూలు అంటే విపరీతమైనటువంటి ఇష్టమట. పూర్వకాలం పార్వతీదేవి కూడా విఘ్నేశ్వరుడికి కొబ్బరి లడ్డూలనే పెట్టేటట్టు. ఈ మోతీచూర్ లడ్డు ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చాయి, కానీ పూర్వకాలం కొబ్బరితో చేసినటువంటి లడ్డూలే విఘ్నేశ్వరుడు చాలా ప్రీతికరం. కాబట్టి ఈ సంవత్సరం కొబ్బరి లడ్డూలను సమర్పించండి. తప్పకుండా మీ యొక్క విఘ్నములన్నీ విఘ్నేశ్వరుడి యొక్క పూజ ఎందుకు చేస్తామంటే సిద్ధి కోసం, బుద్ధి కోసం. సిద్ధి అంటే ఏంటి? మనం ఏదైనా సాధించాలి, మనం జీవితంలో ఏదైనా అనుకున్నది మనకు రావాలి అనుకున్నప్పుడు దాని సిద్ధి ఆ సిద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? విఘ్నేశ్వరుడి నుంచి కావాలి. అలాగే బుద్ధి కుశలత, మనం ఎవరితో మాట్లాడాలన్నా ఏ మార్కెటింగ్ చేయాలన్నా బుద్ధి కావాలి. కాబట్టి మీరు జీవితంలో ఎదుగుదల కోసం తోడ్పడేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుని గణపతి తల ఎందుకు పెట్టారు అని అంటే గనక, గణపతి అంటే అర్థం ఏంటి అని అంటే గనక, ఈ విఘ్నేశ్వరుడి యొక్క తల యొక్క రూపకల్పం ఏంటి అని అంటే గనక, ఎవరైతే నీ జీవితాన్ని తొక్కేయాలని చూస్తున్నారో ఆ యొక్క విఘ్నేశ్వరుడు నీ జీవితంలో ఎవరైతే నీ తొక్కేయాలని చూస్తారో వాళ్ళని తొక్కేసి నిన్ను వృద్ధిలోకి తీసుకొచ్చేటటువంటి యొక్క రూపం గణపతి యొక్క రూపము. చాలామంది పూజ చేసేటప్పుడు వాడు నాశనం అయిపోవాలి, వాడికంటే నేను బాగుండాలి అని కోరుకోవడం కాదు, జీవితంలో నువ్వు వృద్ధిలోకి రావాలని కోరుకో. ఎప్పుడైనా మన కోసం చేసుకునే పూజ మనకు ఉద్ధరించబడుతుందే తప్ప పక్కవాడి కోసమో పక్కవాడి నాశనం కోసమో ఏ పూజ చేసినా అది ఎప్పటికీ ఉపయోగపడకుండా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో నీ కోసం బాగుపడేటటువంటి పూజా విధానం నువ్వు అలవర్చుకో. నేను బాగుండాలి, నా జీవితంలో వృద్ధి రావాలి అని కోరుకో. తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొని వస్తాడు. గురుగారు, విఘ్నేశ్వరుని 3 రోజులో, 5 రోజులో, 7 రోజులో, 9 రోజులో, 11 రాత్రులో పెట్టుకునే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఒకసారి గుర్తు చేద్దాం. పొద్దున సాయంత్రం నైవేద్యం, ఆరతి, దీప నైవేద్యాలతో మస్ట్ కదా గురువు. అవునండి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే గనక చాలా మందికి ఉదయకాలము సాయంకాలం చేసుకునేటువంటి పూజలు 2 రకాల పూజలు ఉంటాయి. అయితే ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధనలో ఇంట్లో పూజించుకునేటటువంటి మామూలుగా ఒక రోజు పూజించి ఆ విగ్రహాన్ని మన మండపాల్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టేస్తారు. అంటే వాళ్ళ 9 రోజులు ఆ పూజా సమయం కేటాయించలేరు. కాబట్టి ఒక్క రోజు పూజ చేసి మరుసటి రోజున ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి మండపాలు పెడతారు.
మండపంలో ఎందుకు పెట్టేస్తారు అంటే మండపములో ఉన్నటువంటి వినాయకుడు పూజలు చేసుకుంటాడు కాబట్టి ఇక్కడ మనం విఘ్నేశ్వరుడు పెట్టుకోవడం వల్ల మనం పూజించే విగ్రహానికి కూడా 9 రోజులు పూజలు జరుగుతాయి అనేటటువంటి భావన ఒక వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే ఒక్కరోజు కానివ్వండి, లేదా 5 రోజులు కావచ్చు, లేదా 9 రోజులు కావచ్చు, లేదా 11 విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేటువంటి 11 రోజులు జరుగుతాయి. అనంత చతుర్దశి వరకు జరుగుతాయి. కాబట్టి ఈ 11 రోజుల సమయంలో ఎవరైతే పూజాది క్రతువులు చెయ్యాలి అని భావన ఉంటుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా ధూపదీప నైవేద్యములు 11 రోజులు 11 నైవేద్యాలు ఉంటాయి. ఆ 11 నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి. చాలా మట్టుకు ఏంటి అంటే గనక అనంత చతుర్దశికి ఒకరోజు ముందు విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి బయలుదేరేటటువంటి సమయం. కాబట్టి ఎవరైతే ఈ 9 రోజులు 11 రోజులు పూజలు చేసుకునేటటువంటి ఈ యొక్క ఆలోచన ఉంటుందో వాళ్ళు తప్పకుండా నిత్య పూజా విధానం చేసుకోవాలి. నిత్య పూజా విధానం అంటే అర్థం ఏంటి అంటే ధూపము, దీపము, నైవేద్యము, అలాగే అర్ఘ్యము, పాద్యము, ఈ రకమైనటువంటి పంచోపచారాన్ని స్వామివారికి సమర్పించడము. కాబట్టి ఈ 9 రోజులు పంచోపచార పూజ. మీరు చక్కగా ఒక ఆసనం మీద కూర్చోండి. 9 రోజులు నిత్యం ఏం చేస్తున్నారు అని అంటే కనుక చక్కగా శుభ్రం చేసేసుకోండి. ప్రతిరోజు అక్కడ ఈ రోజు పెట్టిన పూలు మరుసటి రోజు తీసేయడం, మరుసటి రోజు పెట్టిన పూలు ఆ మరుసటి రోజు తీసేయడం, అంటే మళ్ళీ యథావిధిగా మళ్ళీ కొత్త కొత్త పుష్పాలు సమర్పించడము, ఆ దీపారాధన చేసుకోవడము, రోజుకొక నైవేద్యము. అంటే నైవేద్యాల విషయాల్లో కూడా శాస్త్రం ఏం చెప్పింది అంటే ఒకే రకమైనటువంటి నైవేద్యం అందరూ పెట్టాలని ఏమీ రూల్స్ లేవు. చాలా మటుకు ఏంటంటే ఈరోజు గణపతికి ఏం నైవేద్యం పెట్టాలి, గూగుల్లో సెర్చ్ చేయాలి, ఈరోజు ఏం నైవేద్యం, అవన్నీ ఏం లేవండి. నైవేద్యము అంటే అర్థం ఏంటి అని అంటే గనక అది ఎప్పుడు ప్రతి ఒక్కరూ అర్థం చేస్తారు. నైవేద్యము అనేటటువంటిది మన మనస్సుకి సంబంధించినటువంటిది. మన మనస్ఫూర్తిగా భగవంతుడికి ఏది పెట్టినా కూడా అది నైవేద్య స్వరూపకంగానే భగవంతుడికి చెందుతుంది. ఉన్నవాడు ఏం చేస్తాడు, అంగుళార్పాడాలతో ఏది కావాలంటే అది చేస్తాడు. లేనివాడు కూడా నైవేద్యం పెట్టాలి, కాస్త చక్కెర బెల్లం పెట్టినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడట. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా ఏదైతే సమర్పిస్తావో అదే నైవేద్యము. నైవేద్యం కూడా లేదు, మనస్ఫూర్తిగా నేను నైవేద్యం పెడుతున్నాను అని చెప్పి మనసులో భావన చేసుకో, అదే నైవేద్యంగా స్వీకరించేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి నైవేద్యాల విషయాల్లో ఇదే పెట్టాలి అదే పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఫస్ట్ ఆ సైకలాజికల్ థింక్ మానేయండి. నీకు ఏది తోచితే అది నైవేద్యం పెట్టు. నీకు ఏది తోచలేదు, ఇంట్లో నువ్వు చేసుకున్న అన్నం ఉంటుంది కదా, అది నైవేద్యం పెట్టిన అన్నం పప్పు నైవేద్యం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తారు. కాబట్టి నైవేద్యాల విషయాల్లో ఇదే పెట్టాలి, భగవంతుడికి ఇదే ఇష్టము అనేటటువంటి సైకలాజీ ఈ మూఢనమ్మకాలకు దారి తీస్తుంది. ఆ మూఢనమ్మకం మానేసి నువ్వు ఏది పెట్టినా నైవేద్యం భగవంతుడు తీసుకుంటాడు. కాబట్టి నువ్వు సాత్వికమైన పదార్థం ఏదైనా పెట్టండి, అది భగవంతుడు స్వీకరిస్తాడు. అలాగే భగవంతుడికి ఈ రకమైన షోడశోపచార పూజ చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. పెద్ద అంగుళాలు పట్టు. నువ్వు రోజు మామూలుగా ఇంట్లో దీపం ఎలా పెడతావు, ఇంట్లో అగరబత్తులు ఎలాగైతే వెలిగిస్తావో, ఇంట్లో పసుపు కుంకుమ వేసి భగవంతుని నమస్కారం ఎలా చేస్తావు ఆ రకంగా చేసుకొని సరిపోతుందమ్మా. గురుగారు 3 days 5 days 7 days అట్లా వచ్చినప్పుడు కొన్ని రోజులు ఇట్లా మంగళ శుక్రవారాలు శనివారాలు తీయాలా తీయకూడదా, అష్టమి నవమి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఈ రకమైన సంఖ్య పరంగా ఒకవేళ 5 రోజులకి తీయాలనుకున్నప్పుడు అష్టమి నవమిలు కూడా పాటించవలసిన అవసరం ఉంటుందా ఉండదా? ఇక్కడ మనకు సాంఖ్యశాస్త్రమే ప్రాధాన్యం కాబట్టి ఇక్కడ తిథితో సంబంధం లేదు. ఆ రోజు అష్టమి వచ్చింది, నవమి వచ్చింది, లేదా చతుర్దశి వచ్చింది, వినాయక చవితి వచ్చింది అనేటటువంటివి ఏమీ లేవమ్మా. మనకు ఏదైతే సంఖ్య చెప్పారో 1 కానీ 3 కానీ 5 కానీ లేదా 9 కానీ 11 కానీ ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం మనం చూసుకోవాలి తప్ప ఈరోజు అయ్యో బుధవారం వచ్చింది వినాయకుడి రోజు తీయకూడదే అని చెప్పేసి ఏం లేదు. అయ్యో ఈరోజు చతుర్థి వచ్చింది, లేదా ఇంకా మనకి ఈరోజు అష్టమి వచ్చింది, నవమి వచ్చింది, దశమి వచ్చింది అనేటటువంటి తారతమ్య భేదాలు లేదు. నువ్వు సంఖ్యాశాస్త్ర ప్రకారం 1 రోజు పూజిస్తావా, 5 రోజులు పూజిస్తావా, 8 రోజులు 9 రోజులు పూజిస్తావా, అది నీ ఇష్టం. కాబట్టి ఆ సంఖ్య ప్రకారం మనసులో సంకల్పం చెప్పుకొని ఈ రోజు నేను నిమజ్జనం చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే నిమజ్జనం చేయడమే ఉత్తమం. చాలా మంది మండపాల దగ్గర పెట్టేసి వస్తారు. అలా చేయకుండా 1 రోజు పూజించావా, మట్టి గణపతి తెచ్చుకున్నావు, నువ్వే వెళ్ళి స్వయంగా నిమజ్జనం చేసిరా. అంతేగాని ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా, ఇంట్లో కూడా చేసుకుని చక్కగా ఒక టబ్బు లాంటిది, అది మట్టి ప్లాస్టిక్ తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అది తప్పకుండా అది గోదావరిలో నిమజ్జనం చేస్తారు. అది కరగదు, అది ఏం కాదు, దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది తప్ప మాక్సిమం మట్టి గణపతి చేసుకుంటే ఇంట్లో టబ్బులో కూడా పెట్టి నువ్వు నిమజ్జనం చేసుకో. దానికంటే మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఏంటంటే ఈ నీళ్ళు ఎక్కడ పారబోయాలి, ఈ మట్టి అంతా విఘ్నేశ్వర పూజ, చక్కగా పూల కుందీలో వేసేసుకోండి. ఏం చక్క చెట్టు ఏదైనా బిలువ చెట్లు కానీ మీ ఇంట్లో పెంచుకున్నటువంటి ఈ మధ్య అందరూ గార్డెన్ చేసుకుంటున్నారు, తప్పకుండా ఆ గార్డెన్లో వేసేని, ఇంకా అంతకంటే మించింది ఏముంటుంది. కాబట్టి ఇలా చేసుకుంటే శుభం లాభం కలుగుతుందండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత.